అన్నదానం అంట ఏం టిఫిన్ చేస్తారా? రూపాయలు అయిపోతుంది. గ్యాస్ రేటు పెరగలే పెరగలే. నిశాంత్ అన్న స్ట్రీక్ బిర్యానీ, అది కూడా దమ్ బిర్యానీ. టైం పాస్ గా కార్ అవుతులెక్కి కొండలెక్కి టైం దమ్ బిర్యానీ ప్రిపేరింగ్ మంచిగా అయితే మేము బాగా చేసామంట. అక్కడ అశోక్ అయిందనుకో లెమన్ జ్యూస్ ఏం ఫీల్ ఉండదు మామ. గ్యాస్ రేట్లు పెరిగినాయి కదా. చీటింగ్ కర్తా తూ వాళ్ళు తాగరి అమ్మగా ఉండ్రి మంచి చేసుకుని. స్నేహితులంతా కలిశారు, పార్టీ మొదలు పెట్టి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముప్పడి వ్లాగ్స్. గైస్ యాక్చువల్లీ లాస్ట్ టైం వీడియో చూసాం కదా, ఫ్రెండ్స్ తో వచ్చేసి కిట్టి పార్టీ లాగా మనం లాస్ట్ టైం మిస్ అయిన ఫ్రెండ్ అందరం కూడా కలిసి ఇప్పుడు ఒక 10 to 12 మెంబర్స్ కలిసి షామీర్పేట్ కట్టమైసమ్మ టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట. అక్కడ చూడండి సచిన్ అండ్ విష్ణు మన కోసం పడిగాపులు కాచుకుంటూ వెయిట్ చేస్తున్నారు. మనమైతే ఇక్కడ మటన్ కొట్టిస్తున్నాం, కానీ మటన్ షాప్ లో చూడండి పబ్లిక్ ఎంత రష్ ఉన్నారో. 2 kg మటన్ అయితే తీసుకున్నాం. మటన్ ఎందుకంటే బిర్యానీ చేసుకోవడానికి, అండ్ అలాగే ఒక 3 కిలోల చికెన్ కూడా తీసుకుంటాం అనమాట. ఈ గిన్నె చూడండి మటన్ బిర్యానీ ఉండడానికి అనమాట. పెద్ద భవన పట్టుకొస్తారు సార్ గాడు. అన్నదానం అంట అన్నదానం అంటే ఎట్లుంటుందో మా వాళ్ళతో చూసిన కింద పోతున్న అన్నదానం ఎవరేస్తారా? టిఫిన్ చేసి పోదామంటే పైసలు పోక అన్నదానం ఏం టిఫిన్ చేస్తారా? రూపాయలు అయిపోతుంది. గ్యాస్ రేటు పెరగలే పెరగలే, టిఫిన్ రేట్లు మాత్రం టిఫిన్ రేట్లు పెరిగినాయి, సమోసాలు పెరిగినాయి, పునుగులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. మా జీవితాలు పెరగలే, మా జీతాలు పెరగలే. ఇక కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆపాము. మన వెనక మన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంకా 2 బైక్లు వెనకలు వస్తున్నాయి అనమాట. చలో ఇక సాగర్ గారు అయితే మంచిగా బోండా తీసుకొని వస్తుండు. నిశాంత్ అన్న పాపం అన్న ఏదో వేసుకుందామని వస్తే అంటే వచ్చి గిన్నె పట్టుకొని వెళ్ళిపోయింది. పాపం అన్న అటు ఇటు చూసిండు, ఏం వేసుకోకుండానే గమనం వచ్చేస్తుండు. నెక్స్ట్ సచిన్ బాయ్ 2 వడ సింపుల్ గా, అండ్ నెక్స్ట్ విష్ణు 2 బోండా 1 వడ. చలో ఇక్కడ కూర్చొని అందరూ మంచిగా నీట్గా టిఫిన్ అయితే తలిగిస్తుండ్రు. ఇంతలోనే మన బాబు వచ్చి స్ట్రీక్ పెడతా అని చెప్పేసి ఫోటో తీస్తుండు. చలో ఇక టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. బండ్లు తీసి స్టార్ట్ చేస్తే డైరెక్ట్ షామీర్పేట్ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ దగ్గరనే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, షామీర్పేట్ లేక్ అనమాట అది. వావ్, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ కనిపించేది వచ్చేసి టెంపుల్ అన్నమాట. షామీర్పేట్ కట్టమైసమ్మ తల్లి దేవస్థానం చాలా రష్ ఉంది. సండే రోజు మాత్రం చాలా రష్ ఉంటుంది అనమాట. జై కట్టమైసమ్మ తల్లికి జై. ఇది యాక్చువల్లీ ఎంట్రన్స్. యాక్చువల్లీ మెయిన్ దర్శనం అక్కడ నుండి, అక్కడ కొంచెం భారీ పెద్ద క్యూ ఉందని చెప్పేసి నార్మల్ ఇక్కడ నుండి చూపిస్తున్నాను. టెంపుల్ పక్కకే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక స్పాట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ చూడండి మన వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు చూడండి ఈ కట్ట చాలా హైట్ ఉందన్నమాట. ఇక్కడ నుండే ఆ డౌన్ లోకి వెళ్ళి మళ్ళీ పైనకి ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. Run. Run. ఇది చూసిలు కదా, ఈ కట్ట కింద నుండి ఎంత డౌన్ ఉందో. జస్ట్ కాలు జారి స్లిప్ అయి కింద పడ్డామంటే దొర్లుకుంటూ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న స్పాట్ ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా.
అమ్మయ్య మొత్తం మీద ఎలాగోలాగా అందరం కష్టపడి సామాన్ అంతా అయితే మన స్పాట్కి అయితే తెచ్చేసుకున్నాం అనమాట కట్టపై నుండి. తెచ్చుకున్న సామాన్ అంతా బయటికి తీసేసుకొని ఫస్ట్ చికెన్ చిన్న పీసెస్ లా కట్ చేసుకోవటము, కూరగాయలు కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ లోపలనే 2 వ్యక్తులు వచ్చారు. యాక్చువల్లీ ఇంకా 4 మెంబర్స్ పెండింగ్ ఉన్నారు కదా, దాంట్లో 2 వచ్చారు, ఇంక 2 వస్తున్నారు అనమాట. అది తీసుకురా అప్పటి వరకు ఇట్లా కలపడానికి ఏం కాదు. గిన్నె పైకి ఉన్నది రా అని చెప్పాను. కింద ఉండదు, మధ్యలో పైకి ఉంది. మనం వచ్చేసి వంట బిజీలో ఉంటే వీళ్ళు చూడండి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఈ సిట్టింగ్ లో ఏం తాగుదామా ఏం తిందామా అన్నట్టు. ఫస్ట్ ఐటమ్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. ఇది కేవలం స్టఫ్ మాత్రమే అన్నమాట. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇచ్చేసి మటన్ బిర్యానీ, అది కూడా దమ్ బిర్యానీ. చలో నెక్స్ట్ ఇక స్టార్ట్ చేసేద్దాం. బూర్ది ఇంకా రుదాల్సిందా? ఎన్ని కిలోలు? ఓకే పోతాను. ఇక్కడ చూడు వీళ్ళేమో పనులు చేసుకుంటూ కూర్చుంటే, ఇగో ఇక్కడ చూడు వీళ్ళు టైంపాస్ కాక రౌతులెక్కి కొండలెక్కి టైంపాస్ చేస్తున్నారు. నిజమా దాని మీదనే పెడితే ఇంకా నీళ్ళు లైట్ ఉన్నా కూడా జర మెత్త అవుతుంది కదా బిర్యానీ. గోపి భాయ్ జర కొంచెం ఇటు వస్తే, సోను నువ్వు కొంచెం ఇటు జరిగితే ఆ లోపలికి ఒకటి చూస్తున్నాడు. వంటలే కాలే ఇంకా ఏం తెచ్చుకుందాం మంద అని చెప్పి భారీ డిస్కషన్ జరుగుతుంది. ఒకరేమో బీర్ అంట, ఒకరేమో ఫుల్ బాటిల్ అంట. అదో అప్పుడే తాగు ముందుకే చెట్టు పేజీలు. ఇక్కడ లాస్ట్ లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది యాక్చువల్లీ ఫ్లైఓవర్ అనమాట. ఫ్లైఓవర్ పక్కకు వచ్చేసి టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. అండ్ ఇలా వచ్చేసి అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా గట్టు మీద, అక్కడ వెహికల్ పార్కింగ్ పెట్టేసి కింద దిగామన్నమాట ఇదంతా. అండ్ ఇది చూడండి లొకేషన్, ఇది ఈ 2 పెద్ద పెద్ద గుట్టల్లాగా ఉన్నాయి. అండ్ ఆ డౌన్ లో వచ్చేసి వంట జరుగుతుంది. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. దమ్ బిర్యానీ ప్రిపేరింగ్. మటన్ అందులో వేసేసి మాలు మసాలాలు వేసి కలిపి దమ్ పెట్టేసుకొని
మటన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పౌడర్, పసుపు, ఫుడ్ కలర్ టెస్టింగ్ పౌడర్ వాడతలేదు, ఇది వాడద్దు. ఫుడ్ కలర్ టెస్టింగ్ పౌడర్ అస్సలు వాడద్దు, చాలా డేంజర్. చాలా డేంజర్. బిర్యానీలో కసూరి మేతి మస్ట్ అండ్ షుడ్. విశాల మటన్ మసాలా అయిపోయింది అది. కారం చిల్లీ పౌడర్, కలిపి చేయి. సాల్ట్, నిశాంతన కోల్గేట్ వాడతావాను? బొగ్గు. ఫైనల్ గా కొంచెం పైనకి ఆయిల్ కలిపేసుకొని మొత్తం ఆయిల్ తో పాటు ఆ మిశ్రమాన్ని కూడా పిండిలాగా మిక్స్ చేయాలి. మిక్సీ చేసి ఫ్రైడ్ ఆనియన్స్, కస్తూరి మేతి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎంత నల్ల వస్తుంది. చేద్దాం కొట్టానా? చక్కటి పెరుగు, చిక్కటి పెరుగు. వీడియోలో మంచిగా నీట్ గా అదే మటన్ హీటర్ ఫైనల్లీ ఎక్స్పైర్ అయిపోయిన ఆయిల్. కలుపుకున్న మసాలా మొత్తం తీసుకొచ్చి పొయ్యి మీదనైతే పెట్టేసి. చెప్పండి నిశాంత్ అన్న, ఈ రోజు మీ ఫీలింగ్ ఎలా ఉంది? పాకిస్తాన్ టీ షర్ట్ దరిద్రంగా ఉంది. నన్ను అందరు సూపర్వైజర్లే, అందరు సూపర్వైజర్. ఎవరు పని ఎవరు సరిగ్గా చేసుకొని అందరు మధ్యలో వెళ్ళిపెట్టి అది ఇదే అదే ఇదే అంటారు. మంచిగా అయితే మేము బాగా చేసినాం అంటారు. అక్కడ అష్టోక్ అయింది అనుకో, మొత్తం నువ్వే చేసావు, మొత్తం నువ్వే చేసావు. నేనే మిస్టేక్ చేసిన అంటారు. ఇప్పుడే గుమగుమలాడుతుందనా? బిర్యానీ కాకపోతే గుమగుమలాడుతుంది. తినేసి ఇప్పుడు ఇదే మటన్ లా ఫ్రై చేసిన చికెన్ పీస్ చికెన్ ప్లస్ మటన్ దమ్ బిర్యానీ అయితే. ఈ కూరకి వేసిన మసాలాలు, కారం పొడి ఇవన్నీ కూడా అంత క్వాంటిటీగా అన్నం సరిపోదు. ఇంకా అన్నం కావాలరా, తక్కువ అవుతుంది, అన్నం కావాలా. అందుకని ఏమంటున్నా అంటే ఇండ్లకైతే ఒక 30-40% కర్రీ బయటికి తీస్తే ఆ అన్నం వేస్తే అప్పుడు కరెక్ట్ దమ్ బిర్యానీ కరెక్ట్. అది తీసిన కర్రీ మనం తాగాలి, అది మొత్తం మసాలా అవుతుంది, డబల్ మసాలా అవుతుంది, మొత్తం ఘాటు ఘాటు అవుతుంది. మసాలా నాదేం కాదురా భయ్, నాదేం పోయింది రా భయ్, నాదేం లేదు, లైట్ తీసుకో. వంట ప్లానింగ్, వంట నడుస్తుంది అక్కడ వంట బిజీ. అండ్ ఇలా మనకు మందు డిస్కషన్, మెయిన్ ముఖ్యం అది మందు డిస్కషన్. డిస్కషన్ నడుస్తున్నాయి. ఏం తాగుతున్నావు? నేను ఆర్ఎస్ క్వార్టర్ తాగుతున్నా. ఆర్ఎస్ అంటే రాజసాగా. ఓకే, నెక్స్ట్ చీపా? నీకా చీపు? నేను కొడుతున్నాను నాకు పింట్. అలా మీరేం తాగుతున్నావు? అలా ఏం పట్టా తాగుతాం. గోపిబాయ్ దాచుకున్నావు నువ్వు మందన్నాగానే, తాగేటప్పుడు ముందుంటావు. ఏం తాగుదాం అనుకుంటున్నావు? అన్న థమ్స్అప్ అంటే ఇక్కడ ఎవ్వరన్నా నమ్ముతారన్న, ఒక్కరు నమ్మినా సరే బిల్లు కట్టుకుంటాను. లెమన్ జ్యూస్, మాక్టైల్ అనలే ఇంకా లేనప్పుడు జరగద్దమ్మా, ఉన్నప్పుడే జరగాలి. ఇంటి దావత్కి పోయినప్పుడు నాకు మంది అలవాట్లేదు కదా, ఇప్పుడు చెప్తున్నా ఆ విషయం ఇప్పుడు చెప్పాలా? కాదు, ఆ రోజు తిన్న తర్వాత ఏమైంది, ఊక్కుంటా వేయండి నిశాంత్ అన్న. ఎందుకు ఊక్కుంటా వేయండి అర్థం కాదు. చెప్పన్నా ఇప్పుడు ఓ దట్టా నీకు మంది వద్దా అంటున్నా. ముందుకే స్టార్ట్ చేసారు కిరికిరి, ఇంకెప్పుడు తేలాలి?
ఒక్కొక్కరు ఒకటి ఒక చీప్ కొట్టర్ అంటారు, ఒక ఏమో కొట్టర్ అంటారు. ఆయననేమో యాంటిక్యూటీ బ్లూ అడుగుతుండు, యాంటిక్యూటీ బ్లూ అడుగుతుండు. ఈయననేమో బ్లాక్ అండ్ వైట్ అడుగుతుండు, బ్లాక్ డాగ్ అడుగుతుండు. వాళ్ళు వాటర్ తాగుతున్నారు, వాటర్ తీసుకొస్తున్నారు. ఈ అన్న అయితే బటర్ మిల్క్ అంట, సమ్మర్ కాబట్టి. వాళ్ళ మిల్క్ కొంచెం దమ్ ఎక్కువైపోయింది అని చెప్పేసి గిన్నెలకి కర్రీ అయితే తీస్తున్నాము. ఈ రైస్ తీసేసుకొని వచ్చి ఇందులో వేసేసినామంటే దమ్ బిర్యానీ రెడీ. 5 minutes. గోపాల్ అనలేడా ఏం సరిపోతుంది? రావు గారు అని లేదన్న, ఏజ్ లో పెద్ద. నేను ఏదో ఫ్లోలా అది మీమ్ డైలాగ్ కాబట్టి చెప్పిన. ఇప్పుడు నా వయసు అంత ఇంపార్టెంట్ అంటాడు. తెలుసు ఆయన పెద్దోడని. డిప్రెషన్ దాంట్లోనే చేసిండు మళ్ళా కవర్ అన్న. టాలెంటెడ్ ఉంది అన్న కటింగ్ లో. అన్నకు హోటల్ ఉందిరా, చాలా మంది అన్నిడు ఉంటే మరి హోటల్ చాలా ఉండకపోతే ఎవరు ఉంటారా? కర్ణాటకలో కాదు, మహారాష్ట్రలో. ఇలా రైతా కావాలి. దమ్మేనికి దమ్ అవుతుంది మనోడు. ఆయన మంచి ఎక్స్పర్టే ఉన్నాడు రా నీలాగా. వయసులో చిన్నగా కనిపిస్తుంది కానీ అనుభవంలో పెద్దగా ఉంది. వద్దు వద్దు, క్రికెట్ కూడా వద్దు, అవి కూడా గొడవలకు దారి తీస్తాయి. గొడవలు అయితే వద్దు, అన్ని నేనే. సిఎస్కి, ఆర్ఎస్కి, ఓఎస్కి ఒక ఇసరాకు ఉన్నాయి అదేంటి ఇసురాకులు లేకుంటే ఎట్లా? అయ్యో ఒకటి దాని మీద కప్పడానికి. పని చేయి, చింపు మనయే అవి. ఎవరెవరు పేరు తాగేది చేయలేపండి, అక్కడ చూడండి. కొంచెం డౌన్ ఉంటుంది కూర్చో, భయం కాదు. అమ్మయ్యా వెనుకకు మంట కొట్టేటట్టుంది. అది వెనుకకేసేది. ఒక 2 ఐటమ్లు అయితే బాగుంటది అని చెప్పేసి ఒక 5-6 రకాల ఐటమ్స్, అందరు సాటిస్ఫాక్షన్. అదేదో అనుకోకుండా लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? 30 ప్లేట్లు ఉన్నాయి, 10 మంది. అవి ఉన్నాయిగా. 2000 years later. ఎల్లారు వాంగా అన్నాడు కదా అన్న, ఇంకేం కావాలి? ఏంట్రా వీడు అందరు రంగమంటుండు. మంట మొత్తం తీసాడు, మంట తీసేది. ఎట్లా అన్న మంద అలవాటు, సిగరెట్ అలవాటు లేదు కాబట్టి జర సొంతంగా ఇల్లు కట్టగలిగిండు. మన లాంటి అయితే పొడి కూర్చో కూడా కట్టలేకపోతాడు. ఎలా ఇన్ని ఎక్కువ పడుతుంది కరెంట్ బిల్ ఏమైనా ఎక్కువ వస్తుందా? గ్యాస్ రేట్లు పెరిగినాయి కదా. అక్కడ కింద A few moments later. चीटिंग करता है तू. మొత్తం
ఒక్కొక్క బీర్ తాగరికి ఇట్లా చేస్తున్నారు. ఎవరు వాళ్ళు తాగరి దమ్మగా ఉండ్రి మంచి చేసుకుని వెళ్ళిపోతారు. పచ్చని పొల్లాలలోన సంతోషాల జాతరలోన స్నేహితులంతా కలిశారు, పార్టీ మొదలు పెట్టారు. పట్టణం వదిలేసి వచ్చాం, పల్లె అందాలు చూశాం. ఈ రోజు మనదేలే, ఈ రోజు మనదేలే, ఈ రోజు మనదేలే, ఈ రోజు మనదేలే. ఇది పద్ధతి కాదు ఇది. ట్రిప్ అంటే తాగుడు తినడే కాదు, కరగడం కూడా. ఇది క్లైమాక్స్ ఉంటది. తాగినంత ఈయన దిగిపోతుంది. విష్ణుగాని కూడా కడగనా అయిపోయా. లాస్ట్ ఈ మంత్ లాస్ట్ పోతున్నా, ఇంటికి పోతున్నా.